ఒకవైపు కన్న తల్లిదండ్రులే కాలేయములుగా మారిన ఘటన ఒకవైపు అయితే ఇంకొక ఘటనలో కన్న కూతురి ప్రేమ పెళ్లిని అంగీకరించలేని ఓ కసాయి తండ్రి అల్లుణ్ణి కత్తితో పొడిచి కూతుర్ని బలవంతంగా లాక్కెళ్లాడు. ఈ అమానుష ఘటన నూజివీడులోని సీతారాంపురంలో చోటు చేసుకుంది. శ్రావణి అనే యువతి వంశీ అనే వ్యక్తిని ప్రేమ వివాహం చేసుకుంది. ఇది తెలుసుకుని వంశీ ఇంటిపై కత్తులు కర్రలతో దాడి చేసి శ్రావణి తండ్రి కొందరు గ్రామస్తులు ఆమెను తీసుకెళ్లారు. దాడిలో తీవ్ర కత్తిపోట్లకు గురైన వంశీ అతని తల్లి నూజివీడు ప్రభుత్వాసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. విషయం తెలుసుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. తమకు ప్రాణహాని ఉందని ఇప్పటికైనా పోలీసులు న్యాయం చేయాలని బాధితులు కోరుతున్నారు. నా పేరు కందుల వంశీ అండి. మా సీతారాంపురం గ్రామం ఆయుర్పల్లి మండలం. నేను రేపు 8వ తారీఖున అత్తి చైతన్య శ్రావణి అనే మేజర్ అమ్మాయిని లవ్ మ్యారేజ్ చేసుకుని ఒక ట్రస్ట్ ద్వారా లవ్ మ్యారేజ్ చేసుకుని నేను ఆయుర్పల్లి పోలీస్ స్టేషన్కి వెళ్ళి మాకు ప్రాణహాని ఉందని చెప్పేసి మేము స్టేషన్కి వెళ్ళామండి. పిల్ల పేరెంట్స్ని రప్పించి కానిస్టేబుల్ కౌన్సిలింగ్ ఇచ్చారు. తను ఎప్పటికీ ముమ్మాటికి నేను అతనే కావాలని చెప్పేసి నాతో ఇదే మాట్లాడింది. పిల్ల తల్లిదండ్రులు నాకు పిల్లకి సంబంధం లేదు, ఇంకా పిల్ల చచ్చిపోయిందని చెప్పేసి పిల్లని వదిలేసి వెళ్ళిపోయారండి. కానిస్టేబుల్స్ మాకు పోలీసు వారు మాకు పిల్లని హ్యాండ్ ఓవర్ చేశారు. 9వ తారీఖు నైటు సాయంత్రం 7:30-8 ఆ టైంలో తన పేరెంట్స్ అత్తి మురళీమోహన్ అనే సర్పంచ్ నా మీద కత్తి దాడి చేసి నన్ను కత్తితో నరకగా నేను తప్పించుకుంటే నా చేతి గాయమైందండి. మా అమ్మ మా నాన్న కొట్టి పిల్లని బలవంతం లాక్కెళ్ళిపోయారండి. నా పేరు కంప్లీట్ డీటెయిల్స్ మా ప్రతినిధి మల్లికార్జున్ అందిస్తారు. మల్లికార్జున్, శ్రావణి అనే యువతి తండ్రి వంశీ అలాగే అతని తల్లిపై దాడి చేశారు. ప్రస్తుతం వాళ్ళిద్దరి పరిస్థితి ఏ విధంగా ఉంది? ఘటనకు గల ప్రధాన కారణం ఏంటి? రాధిక, ప్రధానంగా ఇటు ప్రేమ వివాహం నేపథ్యంలో కూడా తండ్రి కూతుర్ని తీసుకెళ్లే క్రమంలో అతను ఏదైతే బాయ్ ఫ్రెండ్ ఎవరైతే ఉన్నారో భర్త అతనిపై కూడా దాడి చేయటం, అలాగే వారి తల్లిదండ్రులపై కూడా దాడి చేయటం జరిగింది. ఈ ఘటన ఏదైతే కృష్ణా జిల్లాలోని నూజివీడు ఆగిరిపల్లి మండలం గ్రామంలో కూడా చోటు చేసుకుంది. దాదాపుగా 8వ తారీఖు మధ్యాహ్నం పూట కూడా వీరు ప్రేమ పెళ్లి చేస్తున్నారు. కందుల వంశీ అత్తి శ్రావణి ఇద్దరు కూడా యువతి యువకులు ప్రేమ పెళ్లి చేసుకోవడం జరిగింది. గత కొంతకాలంగా కూడా వీరు ప్రేమించుకుంటా ఉన్నారు. మొన్న 8వ తారీఖు రోజున వీరు ఏలూరులో ఒక గుడిలో ఒక స్వచ్ఛంద సంస్థ ద్వారా వీళ్ళు వివాహం చేసుకోవడం జరిగింది. వివాహం చేసుకున్న తర్వాత పోలీస్ స్టేషన్ కూడా కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. ఎవరైతే శ్రావణి తల్లిదండ్రుల నుంచి తమకు ప్రాణహాని ఉందంటూ కూడా వాళ్ళు పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. ఈ కంప్లైంట్ లో తీసుకున్న వెంటనే పోలీసులు కూడా శ్రావణి యొక్క తల్లిదండ్రులు కూడా పిలిపించడం జరిగింది. అక్కడ వారికి నచ్చజెప్పే ప్రయత్నం చేశారు, కౌన్సిలింగ్ కూడా చేయడం జరిగింది. శ్రావణి నేను కంపల్సరిగా ఎవరైతే ప్రేమించారో ఆ ప్రేమించిన వ్యక్తితోనే ఉంటానంటూ కూడా పోలీసులకు అలాగే తల్లిదండ్రులకు వెల్లడించడంతో కూడా పోలీసులు వెంటనే వారి అమ్మాయిని ఆ ప్రియుడికి వారికి అప్పచెప్పడం జరిగింది. అక్కడి నుంచి వారు ఇంటికి వెళ్ళడం జరిగింది. స్వగ్రామం అయిన నూజివీడు ఆగిరిపల్లి మండలం సీతాపురం గ్రామానికి కూడా ఇంటికి వెళ్ళడం జరిగింది. నెక్స్ట్ 9వ తారీఖున సాయంత్రం 6 నుంచి 7 గంటల మధ్యలో కూడా ఎవరైతే శ్రావణి తండ్రి ఎవరైతే ఉన్నారో తండ్రి ఇంటిపై కూడా దాడి చేయడం జరిగింది. వారి ఇంటిపై దాడి చేసి అమ్మాయిని తీసుకెళ్లే క్రమంలో ఎవరైతే భర్త ఉన్నారో వంశీపై కూడా కత్తితో కూడా కొంత దాడి చేసినట్టు కూడా తెలుస్తా ఉంది. తనను చంపబోయారంటూ కూడా అతను వంశీ కూడా మీడియా ముఖం కూడా చెప్పడం జరిగింది. అమ్మాయిని తీసుకెళ్లే క్రమంలో నన్ను చంపే ప్రయత్నం చేశారు, నేను తప్పించుకునే ప్రయత్నం చేశాను, పోలీసులకు కూడా ఇన్ఫార్మ్ చేశానంటూ కూడా చెప్పడం జరిగింది. ఆయన కేసు కూడా నూజివీడికి సంబంధించిన పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేయడం జరిగింది. పోలీసులు అయితే కేసు నమోదు చేసి విచారణ అయితే కొనసాగిస్తున్న పరిస్థితి జరుగుతుంది. మల్లికార్జున్, ప్రస్తుతం శ్రావణిని అయితే ఆయన తండ్రి తీసుకెళ్లిపోయారు. పోలీసులు ఇంతవరకు ఏమైనా చర్యలు తీసుకున్నారా ఇద్దరిపై? అలాగే బాధితుల ప్రధాన డిమాండ్ ఏంటి? రాధిక, ప్రధానంగా వారు ఒకటే అడుగుతా ఉన్నారు. మేము ఎవరైతే పెళ్లి చేసుకున్న రోజు ఆ రోజు సాయంత్రమే మేము పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేయడం జరిగింది. ఆ ఫిర్యాదుకు వారు రెస్పాండ్ అయ్యారు. పోలీసులు రెస్పాండ్ అయ్యి శ్రావణి తల్లిదండ్రులు కూడా పిలిపించడం జరిగింది. ఆ రోజే క్లియర్ గా తల్లిదండ్రులు కూడా అమ్మాయి శ్రావణి ఎవరైతే ఉందో శ్రావణి కూడా క్లియర్ గా చెప్పినట్టుగా కూడా నేను ఎవరైతే ప్రేమించిన వ్యక్తి వంశీ ఎవరైతే ఉన్నారో అతనితోనే నేను జీవించాలనుకుంటున్నాను, నేను అతనితోనే ఉండాలనుకుంటున్నాను అంటూ కూడా ఇది పోలీసులకు స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది. పోలీసులు కూడా ఆ స్టేట్మెంట్ ను రికార్డ్ చేసుకొని తండ్రిని, ఎందుకంటే శ్రావణి కూడా మేజర్ కావడంతో కూడా
రికార్డ్ చేసుకొని తల్లిదండ్రులు కాదని వెళ్ళిపోతున్న శ్రావణికి వాళ్ళకి ఎవరైతే వంశీ ఉన్నారో వాళ్ళకి అప్పచెప్పడం జరిగింది, వాళ్ళు తీసుకెళ్ళడం జరిగింది. ఈ దాడి జరిగిన తర్వాత వీళ్ళు వంశీ అతని తల్లి ఇద్దరు కూడా ఫిర్యాదు చేయడం జరిగింది. ఫిర్యాదుపై కూడా చర్యలు తీసుకుంటామంటూ కూడా పోలీసులు వారికి భరోసా ఇవ్వడం జరిగింది. దానికి సంబంధించి వీరు ప్రస్తుతం అయితే తల్లి అలాగే వంశీ ఇద్దరు కూడా నూజివీడు ప్రభుత్వ ఆసుపత్రిలో అయితే చికిత్స పొందుతున్న పరిస్థితి కనిపిస్తా ఉంది. పోలీసులు అయితే ఇన్వెస్టిగేషన్ చేసి తను న్యాయం చేస్తామంటూ కూడా వీళ్ళు బాధితులు ఎవరైతే వంశీ ఉన్నారో వంశీ తల్లి ఇద్దరికి కూడా చెప్పడం జరిగింది. ప్రధానంగా వీళ్ళు డిమాండ్ కూడా ఎవరైతే శ్రావణిని తీసుకెళ్లారో నాకు ఆ ఆందోళనకరణంగా ఉంది, శ్రావణిని ఏమన్నా చేస్తారనే ఆందోళనకరణంగా ఉన్నట్టు కూడా ఇటు వంశీ కూడా చెప్పడం జరుగుతూ ఉంది. కంపల్సరీగా శ్రావణిని తీసుకురావాలంటూ కూడా ఆయన ప్రధాన నివేదిక కూడా కనిపిస్తా ఉంది. రైట్, థ్యాంక్ యూ మల్లికార్జున్.